మేమంతా ఇంటికి వచ్చాక వనజతో నువ్వు కూడా ఈరోజు లంచ్ మా ఇంట్లోనే అంటూ వంటగదిలోకి వెళ్ళాను వంట చేయడానికి. ఈలోపు సరోజకి బాత్రూమ్ చూపించి స్నానం చేయమని వనజ నా వెనక వంటగదిలోకి వచ్చి నెమ్మదిగా, నీ అనుమానం తీరిందా, ఇంకా ఉందా అంది గుసగుసగా చెవిలో. ఒక్కసారిగా దాన్ని కౌగిలించుకొని, నీ మేలు మరువలేను, నేను ఎంత నరకం అనుభవించానో ఇన్ని రోజులు, ఎవరికి చెప్పుకోలేక సరిగా నిద్ర లేదు, తిండి లేదు, నా కాపురం నిలబెట్టావు అంటుండగానే శ్రీరామ్ వచ్చారు. ఆయన ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోలేదనుకుంటా. సరోజ ఏది అని అటు ఇటు వెతుకుతున్నారు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి సరోజని వనజని పిలిచాను. మా వారు కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చి సరోజను చూసి, పొద్దున స్టేషన్కి రాలేకపోయాను, నీ పని అంతా అయిపోయింది అంటుండగానే, మాటల తర్వాత ముందు భోజనం చేయండి అంది వనజ. సరోజ లేచి ఆమె బ్యాగ్లో నుండి కొన్ని సీసాలు తీసి నాకు ఇచ్చి, ఇవి అన్నయ్య గారి కోసం మా అత్తయ్య పంపించారు అంటూ పచ్చళ్ళు ఇచ్చింది. నేను గబగబా ఒక సీసా మూత తీసేసరికి కమ్మని వాసన. అది మామిడికాయ పచ్చడి, పాతదంట. అయినా నేను వేడివేడి అన్నంలో వేసుకొని గబగబా తింటుంటే వనజ చూసి, ఏంటి ఆ తిండి, వారం క్రితం తిన్నదానిలా, మెల్లగా తిను అంటుంటే శ్రీరామ్ కల్పించుకుని, తినని వనజ, లలిత ఈ మధ్య అన్నం సరిగా తినట్లేదు, ఏదోలా ఉంటుంది, ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా కనిపిస్తుంది, ఏంటి సంగతి అంటూ మా వైపు చూశాడు. చెప్పనా అంటూ వనజ కన్ను గీటింది. వద్దు అంటూ నేను కళ్ళతోనే సైగ చేస్తూ, ఏమీ లేదండి, మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తిన్నా ఇలాంటి పచ్చడి. ఈ మధ్య బయట కొన్న పచ్చళ్ళు కొత్తవి అయినా ముక్క మెత్తబడిపోయి అసలు రుచి లేకుండా ఉంటున్నాయి. చాలా కాలం తర్వాత ఈ పచ్చడి నాకు చాలా నచ్చింది. పాతదైనా ముక్క కూడా గట్టిగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఈ శనగలు వెల్లుల్లి బాగా ఊరి ఇంకా రుచిగా ఉన్నాయి, అందుకే 2 ముద్దలు ఎక్కువ తింటున్నాను అంటుండగానే అందరం భోజనాలు ముగించి ఒక దగ్గర చేరాము. అంతలో వనజ వచ్చి, సరోజ ఏంటి ఇప్పుడు నీ సంగతి చెప్పు అంటే సరోజ చెప్పడం ప్రారంభించింది. బావ ఇక్కడ జాబ్ చేస్తుంటే మేము పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, స్వీట్స్ వంటివి తయారు చేసి అమ్మేవారు. ఇవి స్వయంగా మా అత్తయ్య చేస్తారు. మాతో కొంతమంది మహిళలు కూడా పనిలో పెట్టుకుని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా జాగ్రత్తగా తయారు చేసాం, అందుకే అంత రుచిగా ఉంటాయి అంటుంటే కానీ శ్రీరామ్ వచ్చి వారి డబ్బులు సరోజకి ఇచ్చారు. సరోజ అందులో నుండి కొంత డబ్బులు తిరిగి ఇస్తూ, మీరు దగ్గరుండి మీ సొంత ఖర్చు పెట్టి మామయ్యని బాగు చేయించారు, భావ కార్యక్రమాలు అన్నీ మీరే దగ్గరుండి చేయించారు, ఆ సమయంలో మీరు దేవుడిలా వచ్చి మాకు ఎంతో సహాయం చేశారు అన్నయ్య, మీ రుణం తీర్చలేము, ఈ డబ్బు మామయ్య మీకు ఇమ్మన్నారు అంటూ శ్రీరామ్కి ఇవ్వబోతుంటే శ్రీరామ్, వద్దు వద్దు, ఇది సహాయమే కానీ రుణం కాదమ్మా, డబ్బులు వద్దు అన్నారు. ఇంతలో వనజ కల్పించుకొని, సరు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంది. ఏముంది, పిల్లల్ని చదివిస్తూ మామయ్యని అత్తయ్యని బాగా చూసుకోవాలి, ఈ డబ్బులతో కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చి మిగిలింది పిల్లల పేర బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు మామయ్య, నేనేదైనా పనికి వెళ్ళాలి అంది. నీకు ఏం పని వచ్చు అన్నాను నేను కల్పించుకుంటూ. మా బావ నాకు కుట్లు అల్లికలు నేర్పించారు, అత్తయ్య ఊరగాయ పచ్చళ్ళు పెట్టడం నేర్పించింది, ఏదైనా లోన్ పెట్టుకొని ఆ డబ్బుతో హోమ్ ఫుడ్స్ని మరలా ప్రారంభించాలి, బావ చనిపోయాక అత్తయ్య కూడా ఆ పని చేయడం లేదు అంది. ఇంతలో వనజ, లోన్ ఎందుకు సరు, లలిత ఎప్పటి నుంచో సొంత వ్యాపారం చేయాలంటుంది, నేను కూడా మీతో కలుస్తాను, మరలా మీ వ్యాపారం ప్రారంభించు, మీ అత్తయ్యను దగ్గర పెట్టుకుని కొందరిని పనిలో పెట్టుకోండి, డబ్బు గురించి ఆలోచించకు, మీ మామయ్యకు కూడా తగ్గిన తర్వాత ఆయనతో కూడా కొన్ని పనులు చిన్న పనులు చేయించుకుంటూ ఉండండి, సరుకులు అవి తెచ్చిపించుకోండి, ఇలా చేయడం వల్ల వారు వాళ్ళ కొడుకుని కొంతైనా మర్చిపోగలరు, నీకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక నువ్వు తయారీ పనులు చూడు, నేను మార్కెటింగ్ పనులు చూస్తాను, లలిత ఫైనాన్షియల్ పనులు చూస్తుంది, ఏమంటావు లలిత అంటూ నా వైపు చూసింది వనజ. మా ముగ్గురిని వింతగా చూస్తున్న శ్రీరామను చూస్తూ సరోజ, అన్నయ్య గారు మీరు ఈ డబ్బులు తీసుకోండి అంటుంటే సరోజ, అవి నీ దగ్గరే ఉంచు, మన వ్యాపారానికి మొదటి పెట్టుబడి అది అంటూ శ్రీరామ్ వైపు చూస్తూ, మీరేమంటారు అన్నాను. నేనేమంటాను, ముగ్గురు అమ్మలు కలిశారు, శుభం, మంచి వ్యాపారవేత్తలకండి అన్నారు నవ్వుతూ. ఇంతకీ మీ బ్రాండ్ పేరేమో
ఏమిటి అని అడిగారు. ఏమో మీరే పెట్టండి అంది వనజ. ఏదో పేరు ఎందుకు, మీ ముగ్గురు పేర్లు కలిసేలా LVS అని పెట్టండి అంటుండగానే సరోజ కళ్ళ నిండా నీళ్లతో శ్రీరామ్ దగ్గరికి వచ్చి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మీలాంటి వారు మాకు దొరికారు అంటూ ఈ విషయం మా అత్తయ్యకి మామయ్యకి చెప్పాలి అంటూ ఫోన్ చేసి మొత్తం వారికి చెప్పింది. ఈ విషయం విని వాళ్ళ మామయ్య చాలా సంతోషపడి శ్రీరామ్తో, మా సరోజ చిన్నతనంలోనే మా ఇంటికి వచ్చింది, మా సొంత కూతుర్లో చూసుకున్నాం, దేవుడు దానికింత కష్టం ఇచ్చాడని ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు మీ అందరి వల్ల దాని జీవితం ఒక గాడిన పడుతుంటే అంతకన్నా ఏం కావాలి నాయనా, మాకు సంతోషమే అంటుంటే వనజ కల్పించుకుని, మామయ్య గారు ఊరికే సంతోషపడడం కాదండి, మీరు పెద్దవారు, మా వ్యాపారాన్ని దీవించండి అంది. ఏమని దీవించనమ్మా అంటే, ఏమని అంటారేంటండి, 6 అప్పడాలు 3 పచ్చళ్ళు అని పక్కపక్క నవ్వేసింది. దాని నవ్వు చూసి అందరం నవ్వుతుండగా మెల్లగా దీని అంతటి కారణం నీ అనుమానమేనే, అనుమానం పెనుపోతామన్నారు కానీ ఇదే కొన్ని జీవితాలను కాపాడుతుందని మళ్ళీ మెల్లగా పక్కపక్క నవ్వేసింది వనజ.